హెర్నియా కనుక అబ్స్ట్రక్ట్ అయిన తర్వాత చేసే ఆపరేషను కొంచెం కాంప్లికేషన్స్తో కూడుకున్నది. ఇది కాకుండా కొంచెం పెద్ద వయసు వాళ్ళల్లో కడుపు నొప్పికి సాధారణమైన కారణం అపెండిసైటిస్. అదే 24 గంటల పేగు నొప్పి అని అందరూ వాడుక భాషలో చెప్తూ ఉంటారు. దీనికి కారణం అపెండిక్స్ అనేది చిన్న పేగులు పెద్ద పేగులు కలిసే చోట ఉండే ఒక చిన్న పేగు. ఇది దీంట్లో ఇన్ఫెక్షన్ రావటం, చీము చేరటం, అపెండిక్స్ పగిలిపోవటం. ఆ పగిలిపోతే కనుక చీము కడుపులోను రక్తంలోనూ కలిసి మనిషి ప్రాణాపాయ స్థితికి వెళ్ళటం సాధారణంగా జరుగుతుందండి. ఇది కూడా వీలైనంత తొందరలో స్కానింగ్ ద్వారా దీన్ని కన్ఫర్మ్ చేసుకుని వీలైనంత తొందరలో ఆపరేషన్ అది చేయించుకోవాల్సి ఉంటుంది. ఇవి కాకుండా వేరే కారణాలు పేగులకు చిల్లు పట్టడం కానీ, అంటే పర్ఫరేషన్స్, లేదంటే అబ్స్ట్రక్షన్స్. అపెండిక్స్ తర్వాత సాధారణంగా మిగతా వచ్చే కండిషన్స్ పాలిసిస్టైటిస్, అంటే లివర్ కింద ఉన్న పసురుతిత్తులో వచ్చే ఇన్ఫెక్షను. ఇది కూడా తొందరగా వీలైన తొందరలో దీనికి సమస్య కూడా పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది కాకుండా స్త్రీలలో సాధారణంగా అండాశయం చుట్టుకుపోతుంది, అంటే టార్షన్ ఓవరీ అంటారు. టార్షన్ ఓవరీ కానీ గర్భసంచికి వచ్చే సమస్యలు, గర్భసంచికి గడ్డలు రావటం కానీ, ఆ గడ్డల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి రక్తస్రావం ఎక్కువ జరగటం కానీ, ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న కండిషన్స్ అన్నీ ఇదివరకట్లాగా పెద్ద పెద్ద ఘాట్లతో, అంటే ల్యాప్రాటమీ ఆపరేషన్లు కాకుండా వీలైనంత నొప్పి తక్కువగా చిన్న చిన్న ఘాట్లతో ల్యాప్రోస్కోపీ శస్త్రచికిత్స చేసే విధానం ఇప్పుడు సర్వసాధారణంగా అన్ని హాస్పిటల్స్లో అందుబాటులోకి వచ్చింది. సో దీని ద్వారా ఏంటంటే పేషెంట్ తొందరగా కోలుకోవటానికి, పేషెంట్కి ఎక్కువ నొప్పి లేకుండా వీలైన తొందరగా ఇంటికి వెళ్ళిపోవటానికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది కాకుండా కొంచెం పెద్ద వయసులో వచ్చిన వాళ్ళకి వచ్చే కడుపు నొప్పుల్లో మనం ముందు క్యాన్సర్ గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవి సర్వసాధారణంగా మనకి ప్రాక్టీస్లో కనపడే శస్త్రచికిత్సకు సంబంధించిన జబ్బులు. ఇవి కాకుండా సాధారణంగా ప్రజల్లో ఉన్న అపోహలను గురించి ఒక 2 ముక్కలు నేను వీలైనంత వరకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఆపరేషన్ అనేది రోగి ప్రాణాన్ని కాపాడటానికి చేసే శస్త్రచికిత్స అండి. ఆపరేషన్తో యూజువల్గా ప్రాణానికి సంబంధించిన సమస్యలు మాత్రం తలెత్తవు. కాకపోతే కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఆపరేషన్లో కంపల్సరీగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి పుండు చీము పట్టడం కానీ, పుండు నిదానంగా మానటం కానీ, లేదంటే అంతకుముందు పేషెంటు స్మోకర్, అంటే బాగా బీడీలు చుట్టలు తాగేవాళ్ళు అయితే వాళ్ళల్లో దగ్గు తీవ్రంగా రావటం కానీ, ఇట్లాగా ఇంతకు ముందు నుంచి వాళ్ళు నెగ్లెక్ట్ చేసిన హెల్త్ కండిషన్స్ ఆపరేషన్ టైంలో కొంచెం బయటపడటానికి, కొంచెం ఎక్కువగా చూపించడానికి అవకాశాలు ఉంటాయి. చూశారు కదా ఈ కడుపులో నొప్పి ఎలా వస్తుందో. దీనికి పరిష్కారం ఒక షార్ట్ బ్రేక్ తర్వాత అడిగి తెలుసుకుందాం.